ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరా. ఇప్పటివరకు ఇందులోని ప్రధాన పాత్రధారులకు సంబంధించిన పోస్టర్స్ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతంతో ఈ గ్లింప్స్ను అత్యంత ఆసక్తికరంగా రూపొందించాడు. డైలాగ్స్ లేకుండా కేవలం మ్యూజిక్తోనే కట్ చేసిన 50 సెకండ్స్ గ్లింప్స్ మూవీ మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా చివరిలో ధనుష్ ఓ మంచి గెటప్లో కనిపించడంతో అతని అభిమానులంతా గొప్ప రిలీఫ్ పొందుతారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కల్కి 2898 ఏడితో తెలుగువారికి చేరువైన దీపికా పదుకునే బాలీవుడ్లో స్టార్ అండ్ క్రేజీ హీరోయిన్. తన తోటి నటుడు రణవీర్ సింగ్ను ఆమె వివాహం చేసుకున్న తర్వాత 6 ఏళ్లకు వాళ్లకు పాప పుట్టింది. దాంతో ఈసారి తమ వెడ్డింగ్ యానివర్సరీని ఘనంగా జరుపుకున్నారు. వీరి పెళ్లి అప్పట్లో ఇటలీలో జరిగింది. ఆ లోటును తీర్చుతూ వివాహ వార్షికోత్సవాన్ని అరేంజ్ చేశారు. ఈ సందర్భంగా దీపిక తన భర్త గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలో చాలామందికి తెలియని వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించారని, అతనెంతో తెలివైనవాడే కాదు, సున్నితమైన వ్యక్తి అని దీపిక కితాబిచ్చింది. అతను ఏడవడం తనకిష్టమని, అది కేవలం తనకే సొంతమని తెలిపింది. ఎవ్వరేమనుకున్నా ప్రస్తుతం తెలుగునాట థమన్ బాణీలు భలేగా సందడి చేస్తున్నాయి. టాప్ స్టార్స్ సినిమాలకు థమన్ సంగీతం పెద్ద అసెట్గా మారింది. బాలకృష్ణకు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందించిన థమన్ త్వరలో రాబోయే బాలయ్య, డాకు మహారాజు కూడా బాణీలు కట్టారు. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా థమన్ తన స్వరకల్పనతో సందడి చేశారు. అంతకుముందు పలువురు టాలీవుడ్ టాప్ స్టార్స్కు మ్యూజికల్ హిట్స్ అందించిన థమన్ తడాకా చూపిస్తున్నారని సినీ జనం అంటున్నారు. తెలుగు చిత్రసీమలో థమన్ బాణీలకు భలేగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే థమన్ తన బాణీలతో స్టార్ హీరోస్ ఫ్యాన్స్ను మురిపిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో అలరించనున్న థమన్ నవంబర్ 16న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ బర్త్డే తరువాత థమన్ బాణీలు మరింతగా పరవశింపజేస్తాయని పరిశీలకులు అంటున్నారు. మరి రాబోయే సినిమాలతో థమన్ ఏ తీరున జనాన్ని ఆకట్టుకుంటారో చూద్దాం. తెలుగు చిత్రసీమలో కథ ఏదైనా దానిని కళాత్మకంగా తెరకెక్కించడం అన్నది దర్శకుడు బిఎన్ రెడ్డితోనే మొదలైందని చెప్పవచ్చు. పట్టుమని డజన్ సినిమాలు తీయకపోయినా తీసినవన్నీ బెస్ట్ అనిపించుకున్నారు బిఎన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఎన్ని సినిమాలు రూపొందినా ఆయన పేరు తలుచుకోగానే మల్లీశ్వరి చిత్రమే గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్, భానుమతితో మల్లీశ్వరిని బిఎన్ రెడ్డి తెరకెక్కించిన తీరు నవతరాన్ని సైతం అలరిస్తోంది. పీరియడ్ మూవీగా మల్లీశ్వరిని రూపొందించి దానిని పాటల పందిరిగా నిలిపారు బిఎన్. ఆ సినిమాయే కాదు, బిఎన్ ప్రతి చిత్రంలోనూ సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ సాగారు. నాగయ్యతో దేవత, స్వర్గసీమ రూపొందించి ఆకట్టుకున్న బిఎన్ ఎన్టీఆర్తో మల్లీశ్వరి, భాగ్యరేఖ, రాజమకుటం తీశారు. నవంబర్ 16న బిఎన్ రెడ్డి జయంతి. దక్షిణాదిన తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఘనతను సాధించిన బిఎన్ తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. ఒకప్పుడు నటశేఖర కృష్ణ చిత్రాల్లో బాలనటిగా అలరించిన శ్రీదేవి తొలిసారి ఆయనతో నాయికగా నటించిన చిత్రం బుర్రిపాలెం బుల్లోడు. ఆ చిత్రంతోనే బీరం మస్తాన్ రావు దర్శకునిగా పరిచయం అయ్యారు. 1979 నవంబర్ 16న విడుదలైన బుర్రిపాలెం బుల్లోడు చిత్రం కృష్ణ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఎందుకంటే కృష్ణ స్వస్థలం తెనాలి సమీపంలోని బుర్రిపాలెం. ఆ ఊరి టైటిల్తోనే కృష్ణ సినిమా రూపొందడంతో ఆయన ఫ్యాన్స్ భలేగా ఆనందించారు. ఈ చిత్రానికి జంధ్యాల సత్యానంద్ రచన చేయడం విశేషం. ఇక చక్రవర్తి స్వరకల్పనలో పాటలు అలరించాయి. వేటూరి పాటలు పలికించిన ఈ చిత్రాన్ని కె విద్యాసాగర్ నిర్మించారు. ఇప్పటికీ కృష్ణ అభిమానులకు బుర్రిపాలెం బుల్లోడు సినిమా గుర్తుకు రాగానే అందులోని టైటిల్ సాంగ్ తలుచుకుని పరవశించిపోతుంటారు.